ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ గారి గురించి ఏం చెప్తారండి, ఆయన పనితీరు గురించి? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయన పనితీరు ఎవరు కూడా అడ్డంకులు పెడతలేదు. నిన్నటికి నిన్న మన గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచాలని చెప్పి కూడా చెబుతున్నారు. అది చాలా మంచి పని. ఇది ఒక్కటే కాదు, అన్ని రకాలుగా కూడా చంద్రబాబు నాయుడుకి అండగా ఉంటున్నారు. ఆయన అండం వల్లనే చంద్రబాబు నాయుడు మిగతా కార్యక్రమాలు కొన్ని పక్కన పెట్టి ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు. అమృతలో భాగంగా పిఠాపురం సెలెక్ట్ అయింది, రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగబోతుంది. పిఠాపురం ఆయన ఎమ్మెల్యే, పిఠాపురం అవును, పిఠాపురం ఆయన ఎమ్మెల్యే. మరేంటి దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. అది మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ అనేది అమృత్ స్టేషన్లో ఇస్తూ ఉంటుంది. అది మామూలుగా జరుగుతూనే ఉంటుంది వర్క్. అది అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనుక అది జనాల్లోకి వచ్చింది, ట్రోల్ అవుతుంది జనాల్లో. మోడీ గారితో మాట్లాడి పిఠాపురానికి అమృత సెలెక్ట్ చేయొచ్చని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇచ్చిన ఈయన మాట్లాడారా? ఇప్పుడు పిఠాపురం వరకే ఆయన మాట్లాడటానికి మాట్లాడరు కూడా. ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా ఇచ్చారు, అవన్నీ కూడా ఆయన మాట్లాడితే ఇచ్చారా? ఆయన ప్రజల్ని గాలి వదిలేసి ప్రజల డబ్బులతో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు పవన్ గారు అన్నారు కొంతమంది. ఏమండి, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో డబ్బులు సంపాదించుకోకుండా ఎవడూ లేడు. వాళ్ళు దొంగ బిజినెస్ చాలా చేసుకున్నారు. వాళ్ళ దొంగ బిజినెస్ లిక్కర్ బిజినెస్ చేశారు, నెయ్యి బిజినెస్ చేశారు, ఇంకా అటువంటి చాలా బిజినెస్లు చేశారు. వాళ్ళు దొంగతనంగా చేశారు, ఈయన దొరతనంగా చేసుకుంటున్నాడు. పబ్లిక్ తెలిసేటట్టు మరొకసారి ఇలా తిట్టే వాళ్ళకి, ఆయన వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి, ఆయన వ్యక్తిగతంగా విమర్శించేవాళ్ళు ఇప్పుడే రోజా చెప్పినట్టు వాళ్ళంతా కుసంస్కారులు, ఎందుకు పనికిరాని దరిద్రులు.